నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు క్షణక్షణం చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో అయితే చాలా అయోమయ పరిస్థితులే ఏర్పడ్డాయి. అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మళ్ళీ కొద్ది రోజులకి మారుస్తున్నారు. ఇట్లాంటి క్రమంలోనే కీలకమైనటువంటి నియోజకవర్గం అది మంగళగిరి. ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించారు. బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనే ఆలోచనతో ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి గంజి చిరంజీవికి ఆ బాధ్యత ఇచ్చారు. దీనికి మనస్తాపం చెందినటువంటి ఆర్కే పార్టీ రాజీనామా చేశారు, కాంగ్రెస్లో చేరారు. మళ్ళీ కొంతమంది దూతలు ప్రయత్నాలు ఫలించాయి, మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఓకే, ఇదంతా అందరికీ తెలిసినటువంటి వ్యవహారమే. ఇట్లాంటి సందర్భంలో గంజి చిరంజీవిని మారుస్తూ చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా చర్చనీయాంశమైంది. పార్టీలోనే కాదు, మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిణామం తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఇప్పుడు ఎవరు మరి? మురుగుడు లావణ్య. ఈమె 2 రాజకీయ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తి. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, అలాగే ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆయన కోడలు. 2 ఫ్యామిలీలు కూడా రాజకీయంగా మంచి అనుభవం కలిగినటువంటి కుటుంబాలే. సో ఇలాంటి సందర్భంలో అసలు ఏం జరిగింది? ఎందుకు గంజి చిరంజీవిని మార్చారు? అసలు వాస్తవానికి గంజి చిరంజీవి పేరు మొదటి లిస్టులో మంగళగిరికి కన్ఫర్మ్ చేశారు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి సందర్భంలో ఎందుకంత సడన్గా అంటే 70 రోజుల పాటు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు చేశారు. అంటే ప్రజలతో మమేకం కావడానికి, అక్కడ ర్యాలీలు నిర్వహించడానికి చాలా ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. వాస్తవానికి చెప్పాలంటే డిసెంబర్ 11వ తేదీన విడుదలైనటువంటి మొదటి జాబితాలో గంజి చిరంజీవి ఈయన పేరుంది. ఇప్పటికీ 70 రోజులు గడుస్తున్నాయి, అంటే 2 నెలల పైన. సో ఇలాంటి సందర్భంలో ఆయన పేరు మారటానికి గల కారణాలు ఏంటి అనే దాని మీదే విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. దీనంతటికీ ప్రధానమైనటువంటి వ్యక్తి ఆర్కే అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఎందుకు ఆయనకంత ఇంట్రెస్ట్? గంజి చిరంజీవి అలాగే ఆర్కేల మధ్య చాలా అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా గంజి చిరంజీవి కూడా ఆర్కేతో ఉన్నారు మొన్న తాజాగా. ఇలాంటి సందర్భంలో అభ్యర్థిని మార్చిన తర్వాత గంజి చిరంజీవి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గంజి చిరంజీవి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయాలంటే కుదరదు, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తికే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపించారు కాబట్టే నాకు అవకాశం ఇచ్చారు, కాబట్టి ప్రతి ఒక్కరూ నా విజయానికి సహకరించాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో బాగా వినపడుతున్నటువంటి టాక్ ఏంటంటే, ఆయన ఎప్పుడైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి వద్దకు కొంతమంది వెళ్ళారు, తన సోదరులతో పాటు కొంతమంది కీలకమైనటువంటి నాయకులు. ఇలాంటి సందర్భంలో గంజి చిరంజీవిని మంగళగిరి నుంచి మారిస్తేనే నేను పార్టీలోకి వస్తా అనే ప్రతిపాదన కూడా పెట్టారట. సో ఇలాంటి సందర్భంలో చాకచక్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి చక్రం తిప్పారు అనేది బాగా వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్లో. ముఖ్యంగా మంగళగిరిలో ఎక్కడ చూసినా ఇదే టాక్. నిజంగా చెప్పాలంటే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో గంజి చిరంజీవి ఎక్కడ చూసినా ఆయన ఫ్లెక్సీలే. మంగళగిరి నియోజకవర్గానికి కాబోయే రథసారథి, విజయ సారథి అని భారీగా ఫ్లెక్సీలు పెట్టారు. ఎక్కడ చూసినా ఆయన కటౌట్లే, ఆయన ఫ్లెక్సీలే, ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు, అనుచరులు ర్యాలీలు చేయటం, ఆయా కార్యక్రమాల ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళ్ళటం, ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది మురుగుడు లావణ్య అభ్యర్థిత్వంపై.
చాలా కీలకంగా మారినటువంటి అంశం. 2 కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి మురుగుడు లావణ్య. సో ఎలా అయినా సరే తాజాగా ఆర్కే ఆమెను ప్రకటించిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ప్రాధాన్యత ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కాబట్టి నేను మళ్ళీ పార్టీలోకి వచ్చా. ఎవరైనా సరే బీసీ సామాజిక వర్గమే, వారిని గెలిపించుకోవటానికి నా శాయశక్తులా కృషి చేస్తా అని. అప్పుడు మాటల తీరు ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఒక రకంగా ఉంది. సో మొత్తానికి ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇద్దరిలో పైచేయి ఎవరిదంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన పంతం నెగ్గించుకున్నారు. ఎందుకనంటే గతంలో ఆయనతో ఉన్నటువంటి విభేదాల కారణంగా ఎవరు కూడా ఊహించలా. వాస్తవానికి కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆవిడికి అవకాశం ఇస్తారనుకున్నారు. ఫస్ట్ గంజి చిరంజీవి పేరు ప్రతిపాదనలోకి రాకముందు అనూహ్యంగా గంజి చిరంజీవి పేరు ప్రస్తావించారు. దానికి సంబంధించి విజయోత్సవ ర్యాలీ కూడా జరిగింది ప్రకటించిన తెల్లారి. సో ఇటువంటి సందర్భంలో చాలా కీలకంగా మారినటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ రకమైనటువంటి చక్రం తిప్పారో, ఆయనకు కావలసినటువంటి వారిని, ఆయన వర్గీయుల్ని అక్కడ మంగళగిరిలో బరిలో నింపడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఫలించింది. మొత్తానికి మంగళగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి తాజా పరిస్థితి పరిణామాల మీదే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది.